Hello guys, welcome back to my channel. 10th April 1912 ఆర్ఎంఎస్ టైటానిక్. ఈ టైటానిక్ సౌత్ హ్యాంప్టన్ నుంచి న్యూయార్క్ అయితే బయలుదేరిన 4 రోజుల తర్వాత టైటానిక్తో ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఎన్నో వేల మంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. సో ఈరోజు అయితే ఫుల్ టైటానిక్ గురించి అయితే డీటెయిల్స్ మాట్లాడబోతున్నాము. సో ఛానల్ పైన కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసేయండి. సో మొదలు పెడదాం. డేట్ 10th April 1912. టైటానిక్ ఇప్పట్లో చాలా పెద్ద మరియు లగ్జరియస్ షిప్లో ఒకటి. ఈ షిప్ సౌత్ హ్యాంప్టన్ నుంచి న్యూయార్క్కి బయలుదేరి. ఈ షిప్లో చాలా మంది ఉన్నారు. యాక్టర్స్, రిచ్ పీపుల్స్, బిజినెస్ మ్యాన్స్, పువర్ పీపుల్, ఇలా చాలా మంది ఉన్నారు. రిచ్ పీపుల్కి వేరే డెక్, నెక్స్ట్ పువర్ పీపుల్కి వేరే డెక్, అలా సపరేట్ చేసుకొని పీపుల్ని సపరేట్గా ఉంచారు. ఈ షిప్ యొక్క కంట్రోల్ తీసుకుంది ఎడ్వర్డ్ జాన్ స్మిత్, ఏజ్ 62. అప్పట్లో ఇది చాలా పెద్ద క్రూజ్ షిప్ మరియు అప్పట్లో జనాలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అప్పటి కాలంలో అలాంటి పెద్ద షిప్ చూడడం అంటే చాలా రేర్ అనమాట. ఎందుకంటే టైటానిక్ అప్పట్లో చాలా అలాంటి లగ్జీరియస్ షిప్ అంటే అప్పట్లో ఇంకా ఎవరూ క్రియేట్ చేయలేదు. ఇప్పట్లో అయితే సెంచరీ మారింది, చాలా మారాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మోడర్న్ షిప్స్ అయితే వస్తున్నాయి. కానీ అప్పట్లో ఆ షిప్ అయితే చాలా లగ్జరీ, ఇంకా చాలా అంటే గ్రేట్ షిప్ అనమాట. అది ఒక లగ్జరియస్ షిప్. ఈ షిప్ యొక్క లెంత్ వచ్చేసి 269 మీటర్స్ మరియు బ్రెత్ వచ్చేసి 53 మీటర్స్. అప్పటి కాలంలో టైటానిక్ మేకింగ్ కాస్ట్ వచ్చేసి $7.9 మిలియన్. సో ఈ రోజుల్లో దాన్ని ఇన్ఫ్లేషన్గా ప్రకారంగా తీసుకుంటే $400 మిలియన్ వస్తుంది. ఈ షిప్ ఒక 100% 5-స్టార్ హోటల్ని కూడా వెనకాడేస్తుంది. ఎందుకంటే ఈ షిప్లో స్టెయిన్ గ్లాస్ విండోస్ ఉన్నాయి, ఆరినేటెడ్ వుడ్ ప్యానల్స్, 2 బిగ్ గ్రాండ్ స్టేర్ కేసెస్, 1 హీటెడ్ స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్, ఎలక్ట్రిక్ బాత్, ఒక జిమ్, 4 రెస్టారెంట్లు, 2 బార్బర్ షాప్స్ మరియు ఒక లైబ్రరీ అయితే ఉంది. షిప్ని తయారు చేసింది ది వైట్ స్టార్ లైన్. ఈ కంపెనీ యొక్క CEO ఏమన్నాడంటే పబ్లికలీగా ఈ షిప్ ఎప్పటికి కూడా మునగదు, దిస్ ఈజ్ ఏ అన్షింకబుల్ షిప్ అని పబ్లికలీ చెప్పాడు. మరియు వాడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ దానికి 2 రోజుల తర్వాత అంటే 12th April 1912 టైటానిక్కి తన యొక్క ఫస్ట్ ఐస్ వార్నింగ్స్ అయితే దొరకడం స్టార్ట్ అయ్యాయి అనమాట. దీనికి అర్థం ఏంటంటే టైటానిక్ ఏ దారిని అయితే ట్రావెల్ చేస్తుందో అది నార్త్ అట్లాంటిక్ ఓషన్ దారి. అక్కడ ఐస్ బర్గ్స్ ఉండడం అంటే చాలా కామన్, కానీ అప్పటి కాలంలో కొంచెం ఎక్కువగా ఉండేవి. ఈ వార్నింగ్స్ అనేవి అస్సలు అన్యూజువల్ కాదు. ఎందుకంటే అక్కడ చాలా వేరియస్ షిప్స్ డిస్టెన్స్కి రేడియో డిస్టెన్స్ సిగ్నల్స్ అయితే పంపుతాయి వేరు షిప్స్కి. ఈ రేడియో సిగ్నల్స్ ఏంటంటే ఒక షిప్ వేరే షిప్కి ఐస్ వార్నింగ్స్ ఇస్తుందన్నమాట. ఇక్కడ ఐస్ బర్గ్స్ ఉన్నాయి, కొంచెం చూసుకొని నడండి, కొంచెం స్లోగా నడండి అనేసి చెప్తారనమాట. కానీ ఈ వార్నింగ్స్ తర్వాత కూడా కెప్టెన్ స్మిత్, టైటానిక్ యొక్క కెప్టెన్, ఇవన్నీ పట్టించుకోలేదు. టైటానిక్ యొక్క స్పీడ్ని తగ్గించలేదు. ఈయన టైటానిక్ని 21.9 నాట్ స్పీడ్తో నడుపుతున్నారు, 40 కిలోమీటర్ల స్పీడ్తో. దానికి 2 రోజుల తర్వాత అంటే 14th April 1912 టైటానిక్కి మరో 7 ఐస్ వార్నింగ్స్ అయితే వచ్చాయి. కానీ టైటానిక్ అయితే దాన్ని కూడా ఇగ్నోర్ చేశారు. 14వ ఏప్రిల్ రాత్రి అసలు ఆ చంద్రుడు అయితే బయటికి రాలేదు. కాబట్టి ఆ రోజు విజిబిలిటీ కూడా కొంచెం తక్కువగా ఉంది. షిప్కి ఫ్రంట్ పోర్షన్లో అంటే నోస్ దగ్గర ఒక క్రో నెస్ట్ అయితే ఉంటుంది. లుకౌట్ పాయింట్ అనొచ్చు మీరు. ఈ లుకౌట్ పాయింట్లో ఒక మనిషిని అయితే కూర్చోబెడతారు 24/7. సో కూర్చోబెట్టడం వల్ల ఏమంటే ముందు ఏమైనా వస్తే అంటే ఐస్ బర్గ్స్ లాంటివి ఏమైనా వస్తే ముందే వాడు అలర్ట్ చేసేస్తాడనమాట. సో ఆ రాత్రి ఏమైందంటే చలి బాగా ఉండడం వల్ల ముఖం మీదకి తిన్నగా చల్లగాలి అయితే వీస్తుంది. ఎందుకంటే షిప్ చాలా స్పీడ్గా నడుస్తుంది కాబట్టి. సో తనకి కళ్ళంటా నీరు వచ్చాయి చల్లగాలి వల్ల. మీకు కామన్గా జరుగుతుంటాయి చలికాలంలోనే. మార్నింగ్ మీరు ఒకవేళ బయటకు వెళ్తే స్పీడ్గా గాలి ముఖం తగిలినప్పుడు, చల్లగాలి తగిలినప్పుడు కళ్ళంట అయితే నీళ్ళు వస్తాయి. సో తనకు కూడా అలాగే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. సో అప్పుడు విజిబిలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాం. సో ఆ రాత్రి అరౌండ్ 11:39 ఫ్రీడిక్ ఫీట్ ఈ యొక్క వ్యక్తి అక్కడైతే కూర్చున్నాడు అనమాట. అక్కడ కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. సో 11:39 PM తను ఏదో అన్యూజువల్ థింగ్ అయితే నోటీస్ చేశాడు. షిప్కి కొంత మీటర్లోనే ఉంది అది ఒక చాలా పెద్ద ఐస్బర్గ్ అనమాట. సో వాడేం చేశాడంటే వెంటనే కంట్రోల్ రూమ్కి అయితే ఇన్ఫామ్ చేశాక కంట్రోల్ రూమ్కి వీడు ఎలా ఇన్ఫామ్ అంటే 3 సార్లు బెల్ కొట్టాడు.
బెల్ కొట్టేసి ఒక కాల్‌లో చెప్పాడనమాట. అక్కడ ఒక ఎమర్జెన్సీ ఫోన్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫోన్‌లో చెప్పాడనమాట. ఇలాగ మన ముందుకి ఐస్‌బర్గ్ వచ్చింది. వెంటనే తిప్పండి అనేసి పానిక్‌లో చెప్పాడనమాట. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. షిప్పు ఆ ఐస్‌బర్గ్‌కి అయితే చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫస్ట్ ఆఫీసర్ అంటే కంట్రోల్ రూమ్‌లో ఫస్ట్ ఆఫీసర్ విలియం మర్చాండ్ ఈయన కనిపిస్తున్నారు కదా! సో, ఈ అలర్ట్‌ని విని వెంటనే కెప్టెన్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. కెప్టెన్ ఏమన్నాడంటే ఇంజిన్ రూమ్‌కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అన్నారు. సో, ఈయన వెళ్ళి ఇంజిన్ రూమ్‌కి ఇన్ఫార్మ్ చేసి షిప్‌ని వెంటనే రైట్ డైరెక్షన్‌లో తిప్పండి అని అన్నారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. షిప్ అయితే చాలా దగ్గరగా వచ్చేసింది ఐస్‌బర్గ్‌కి. 11:40 పీఎంకి షిప్ అనేది ఐస్‌బర్గ్‌తో కొలాబ్ అయిపోయింది. ఆ ఐస్‌బర్గ్ వచ్చేసి టైటానిక్ షిప్ కన్నా 2 రెట్లు హైట్‌గా ఉందట. సైంటిస్ట్ ఎస్టిమేట్ ప్రకారం ఆ ఐస్‌బర్గ్ యొక్క వెయిట్ వచ్చేసి 1.5 మిల్లీ టన్స్ అంట. ఈ కొలాబ్ వల్ల టైటానిక్ యొక్క రైట్ సైడ్ ఆఫ్ ది బో చాలా దారుణంగా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే కొలాబ్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటో. ఈ ఫోటోలో ఈ ఫ్రంట్ పార్ట్‌ని బో అంటారు. దానికున్న కింద పార్ట్‌ని నీల్ అంటారనమాట. నియర్లీ 10 సెకండ్ల వరకు ఆ షిప్పు ఐస్‌బర్గ్‌తో అలా కొలాబ్ అయిపోయి ఉంది. షిప్‌కి చాలా డేంజర్ ఇంపాక్ట్ అయితే వచ్చింది. ఆ కొలాజన్ వెంటనే క్రూ మరియు కెప్టెన్ స్మిత్ ఒక రూమ్‌లో ఒక మీటింగ్ పెట్టారనమాట. వాళ్ళు షిప్ యొక్క మ్యాప్‌ని చూశారు. మ్యాప్‌ని చూసి వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. సో, వీడియో స్టార్టింగ్‌లో నీకు చెప్పాను కదా! ఈ షిప్‌ని అన్సింకబుల్‌గా అని చెప్పారు. సో, ఎందుకంటే ఈ షిప్‌లో చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ సేఫ్టీ ఫీచర్‌లో 2 మెయిన్ సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే ఈ షిప్‌కి డబుల్ హల్ సిస్టమ్ ఉందన్నమాట. డబుల్ హల్ సిస్టమ్ ఏంటంటే అప్పటి కాలం షిప్స్‌లో సింగిల్ హల్ ఉండేది. అంటే ఇప్పుడు మీరు ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్‌కి ఒక కన్నం పెట్టండి. ఆ కన్నం పెడితే ఆ ప్లేట్ నీటిలో మునిగిపోతుంది. ఇప్పుడేటి చేయండి 2 ప్లేట్లు తీసుకోండి. 2 ప్లేట్లని వెల్డ్ చేయండి. రెండిటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి. ఆ గ్యాప్ మధ్యలో ఒక కన్నం పెట్టండి. ఏమవుతుంది? ఫ్లోట్ అవుతుంది కదా! సో, దీన్ని కూడా అలానే డిజైన్ చేశారనమాట. ఇది డబుల్ హల్ సిస్టమ్ ఏమైందంటే ఇది ఐస్‌బర్గ్‌తో ఎప్పుడైతే ఇది కొలాబ్ అయిందో ఆ డబుల్ హల్ సిస్టమ్ 2 హల్‌ని చాలా దారుణంగా డ్యామేజ్ చేసింది. సో, నీరనేది చాలా ఫాస్ట్‌గా ఫిల్ అవ్వడం స్టార్ట్ అయింది. రెండో సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఈ హల్‌ని అంటే హల్ యొక్క మధ్యన స్పేస్ ఉంది కదా! దాన్ని 16 వేరే కంటైనర్స్‌గా అయితే డివైడ్ చేశారు. అందులో 16 కంటైనర్స్‌లో ఒకవేళ 4 ఫిల్ అయిపోయినా మిగతా దానివల్ల షిప్ షేప్‌గా ఉంటుంది మరియు ఈజీగా ఫ్లోట్ అవుతుంది. కానీ ఈ సిట్యుయేషన్‌లో ఏం జరిగిందంటే కొలాబ్ ఎంత దారుణంగా ఉందంటే 6 ఫిల్ అయిపోయాయి. కెపాసిటీ 4 ఉండు కానీ ఫిల్లు 6 అయిపోయాయి. సో, దానివల్ల ఏమైందంటే షిప్ యొక్క నోస్ పార్ట్ అలా దిగడం స్టార్ట్ అయిపోయింది సముద్రంలోకి. ఫైనల్‌గా కెప్టెన్ ఏమన్నాడంటే ఈ షిప్‌ని ఇప్పుడు దేవుడు కూడా కాపాడలేడు. ఈ షిప్ మునిగిపోబోతుంది అని అన్నారు. 20 నిమిషాల తర్వాత కెప్టెన్ స్మిత్ వెంటనే తన క్రూకి ఆర్డర్ చేశాడు. ఏమంటే వెంటనే SOS సిగ్నల్స్‌ని రేడియో ద్వారా పంపండి అని అన్నారు. దీనివల్ల మన సిగ్నల్‌ని ట్రేస్ చేసుకొని మనల్ని హెల్ప్ చేసుకొని మనల్ని రెస్క్యూ చేస్తుంది అని అన్నారు. సో, సీనియర్ ఆపరేటర్ జాక్ ఫిలిప్స్ అనే ఈయన ఈ స్టోరీ యొక్క హీరో. ఎందుకంటే ఈయన లేకపోయింటే అసలు టైటానిక్ మీద ఉన్న వాళ్ళు అసలు బతకకపోయిండ్రు. 0 ఛాన్సెస్. సో, ఈయన ఏం చేశాడంటే చాలా డిస్ట్రెస్ సిగ్నల్స్ అయితే పంపాడు. చాలా SOS సిగ్నల్స్ అయితే పంపాడు. సో, నియర్లీ అబౌట్ 10 మినిట్స్ వరకు పంపిన తర్వాత ఒక్క షిప్ అయితే రెస్పాండ్ అయింది. అదే ది ఆర్ఎంఎస్ కార్పేథియా. ఆర్ఎంఎస్ కార్పేథియా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఆర్ఎంఎస్ టైటానిక్ దిక్కు బయలుదేరారు. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎంఎస్ కార్పేథియా టైటానిక్ నుంచి 107 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికి టైటానిక్ దగ్గర రావడానికి ఏం లేదన్నా 3.5 అవర్స్ టైం అయితే పడుతుంది. సో, కార్పేథియా వాళ్ళు వెంటనే షిప్‌ని ఈ డైరెక్షన్‌లో తిప్పి ఎంత స్పీడ్‌లో వెళ్ళగలరో అంత స్పీడ్‌లో అయితే టైటానిక్ దుక్కైతే స్టార్ట్ అయ్యారు. ఈలోపు టైటానిక్ మీద రిమైనింగ్ క్రూ ఏం చేశారంటే వెంటనే ప్యాసింజర్స్‌కి లైఫ్ జాకెట్స్ మరియు లైఫ్ బోట్స్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో కొంతమంది ప్యాసింజర్స్ ఏం చేశారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ షిప్ అన్సింకబుల్ కదా! మనం ఎందుకు జడ్డం? మనం చాలా డబ్బులు ఇచ్చాం. మనం బతికిపోతాం. వీళ్ళు ఏమవ్వదు ఈ షిప్ అన్సింకబుల్ అని అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే షిప్ ఆల్రెడీ సగం మునిగిపోయింది. వీళ్ళ పని అయిపోతుంది అని వాళ్ళకి తెలీదు. కానీ కొంతసేపు పోతే వాళ్ళు రియలైజేషన్ అయ్యింది. సో, వాళ్ళకి వాళ్ళు మూసుకొని ఆ లైఫ్ బోట్‌లో అయితే ఎక్కడం స్టార్ట్ అయ్యారనమాట. కానీ ఇక్కడ ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అందులో ఫస్టు కొన్ని వెళ్ళాయి కదా లైఫ్ బోట్స్. అందులో 62 మెంబర్స్ కెపాసిటీ ఉంది. కానీ ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎక్కలేదో ఈ లైఫ్ బోట్స్ మీద వాళ్ళు ఏమనుకున్నారంటే నేను చెప్పాను కదా స్టార్టింగే ఈ షిప్ అసలు మునగలేదు అనేసి అనుకున్నారు. సో, అందుకే వాళ్ళు వెళ్ళలేదు. సో, ఈ ఆలోచన వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత తెలిసిన తర్వాత అయితే అవకాశం అయితే పోయింది. షిప్ బోట్స్ అయితే పోయాయి కిందకి. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ షిప్ పైన ఓన్లీ 20 లైఫ్ బోట్స్ అయితే ఉన్నాయి.
కానీ 20 లైఫ్ బోట్స్లో 1200 మందే పట్టగలరు. కానీ షిప్ పైన ఉన్న వాళ్ళు 2200 మంది. మిగతా క్రూ ఏం చేసిందంటే వెంటనే ఫ్లేర్ గన్స్ అయితే ఆకాశంలోకి వదలడం స్టార్ట్ చేశారు. ఈ హోప్లో ఏదో ఒక షిప్ అయితే ఈ ఫ్లేయర్స్ని చూసి మనల్ని హెల్ప్ చేయడానికి అయితే మనకి ఇంటరాక్ట్ అవుతుందేమో అని. ఈ లైఫ్ బోట్స్కి వచ్చేసరికి కిడ్స్ మరియు ఉమెన్స్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ షిప్లో స్లోలీగా వాటర్ నిండడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్యాసింజర్స్కి బాగా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం బతకడం అయితే కష్టము, ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలి, ఎలాగో ఒకలాగా బతికి బయటపడాలి అని అనుకున్నారు. సో అందరు చాలా ప్యానిక్ అయిపోయి పరిగెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇక ఎగ్జాక్ట్లీ 1 AM షిప్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే బో అనేది పూర్తిగా నీటిలో అయితే మునిగిపోయింది. మరి వెనక యొక్క పార్టు ఆ గాలిలోకి అయితే లెగిసిపోయింది. ఎగ్జాక్ట్గా 2 గంటల 5 నిమిషాలకి లాస్ట్ లైఫ్ బోట్ అనేది టైటానిక్ నుంచి అయితే బయటకు వచ్చింది. అరౌండ్ 2:20 AM షిప్ అనేది 2 ముక్కలుగా కొలాబ్ అయిపోయింది. షిప్ యొక్క కరెంట్ అనేది పూర్తిగా మాయమైపోయింది. అంటే అక్కడ సముద్రంలో మరి పూర్తి చీకటే, మనుషులు అరుస్తున్నారు, జనాలు అరుస్తున్నారు. అంటే పూర్తిగా అంటే ఒక చీకటి రూమ్లో మీకు వదిలేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉండేది అప్పుడు పరిస్థితి. ఎందుకంటే మూన్ లైట్ కూడా లేదు కాబట్టి పూర్తిగా అంటే ఆ షిప్ యొక్క లైట్ ఉండేది, అది పోయింది. పూర్తిగా అయితే చీకటి అయిపోయింది. అక్కడ ప్రజలు ఇంకా జనాలు ఇంకా ప్యానిక్ అయిపోయారు, ఒకరినొకరు చూడలేకపోతున్నారు. 2 గంటలు మాత్రమే పట్టింది ఎప్పుడు మునగకపోయినా ఈ షిప్ని మునగడానికి. చెప్పండి ఏం చెప్తాను. చాలామంది ఈ షిప్తో పాటే మునిగిపోయి చనిపోయారు. మరికొంతమంది ఎవరికైతే ఈతొచ్చో వాళ్ళైతే హైపోథర్మియా వల్ల అయితే చనిపోయారు. ఎవరికైతే హైపోథర్మియా ఏంటో తెలియదు, హైపోథర్మియా అనేది చల్లదనం వల్ల వస్తుంది. ఆ రాత్రి వాటర్ యొక్క టెంపరేచర్ -2 degrees Celsius. ఫ్రిడ్జ్లో పెడితే నీరు ఒక 24 hours పడుతుంది చల్లగా అవడానికి, అంత చల్లగా, దానికన్నా ఎక్కువ చల్లగా ఉన్నాయి. -2 degrees Celsius అంటే ఒకసారి ఊహించుకోండి. ఆ చల్లటి నీటిలో ఎవరైతే ఈత కొట్టడం వచ్చో వాళ్ళు ఈదుతున్నారు. కానీ వాళ్ళు ఏమైందంటే వాళ్ళ ఒంట్లో ఉన్న బ్లడ్ గడ్డ కట్టేసింది, హీట్ అవ్వలేకపోయింది. సో మైండ్కి బ్లడ్ పాస్ అవ్వకపోవడం వల్ల హైపోథర్మియా వల్ల చనిపోయారు వాళ్ళు. అన్ఫార్చునేట్గా ఈ షిప్ యొక్క కెప్టెన్ ఎడ్వర్డ్ జాక్సన్ గారు కూడా షిప్తో పాటు మునిగిపోయి చనిపోయారు. చాలామంది ఏం చెప్పారంటే స్మిత్ గారు ఈ యొక్క షిప్ తర్వాత రిటైర్ అవుతారు అని చెప్పారు. కానీ దేవుడు ఆయన తలరాతని వేరే రకంగానే రాశాడు. రిటైర్మెంట్ కన్నా ముందే లైఫ్ నుంచే రిటైర్మెంట్ ఇస్తాడు దేవుడు. ఆర్ఎంఎస్ కార్పేథియా అరౌండ్ 3:30 AM అయితే ఇన్సిడెంట్ ప్లేస్కి అయితే వచ్చింది. నియర్లీ 705 people అయితే రెస్క్యూ చేయబడ్డారు లైఫ్ బోట్స్ నుంచి. కానీ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే టైటానిక్కి కొంతే దూరంలో ఇంకో షిప్ ఉందంటే మీరు నమ్ముతారా? నియర్లీ 35 kilometers దూరంలోనే. అంటే ఇన్సిడెంట్ జరుగుతుండగా ఆ షిప్ అనేది టైటానిక్ దగ్గరికి చేరుకోగలదు. కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు అలా? దీని వెనక కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. వాళ్ళు ఆ షిప్ పేరు వచ్చేసి SS కాలిఫోర్నియన్. SS కాలిఫోర్నియన్ వాళ్ళు ఏం చేశారంటే టైటానిక్కి లాస్ట్ ఐస్బర్గ్ మెసేజ్ ఇచ్చింది కూడా SS కాలిఫోర్నియనే. కానీ వాళ్ళు ఎందుకు టైటానిక్ని కాపాడలేదంటారా? ఆ రాత్రి SS కాలిఫోర్నియన్ వాళ్ళు లాస్ట్ ఐస్బర్గ్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ రేడియోని అయితే ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ టైటానిక్ యొక్క సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ SS కార్పేథియా దగ్గరికి వెళ్ళలేదు. సో మీలో కొంతమంది అనొచ్చు ఫ్లేర్ గన్స్ ఫైర్ చేశారు కదా, ఫ్లేర్ గన్స్ ఫైర్ చేశారు. SS కాలిఫోర్నియన్ వాళ్ళు ఆ ఫ్లేర్ గన్స్ కూడా చూశారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ షిప్ పైన రిచ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు పార్టీస్ చేసుకుంటుంటారు, అందుకే వాళ్ళ బాంబులు పేలుస్తున్నారేమో అనుకుని ఏదేదో అనుకుని క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో దానివల్ల ఇది అయిపోయింది. ఒకవేళ వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఆ రేడియో గన్ ఆన్ అయ్యి ఉంటే ఈరోజు వాళ్ళు బతుకుందరేమో. టైటానిక్ యొక్క అడుగునైతే కనిపెట్టారు. టైటానిక్ అనేది నార్త్ అట్లాంటిక్లో ఉంది. నియర్లీ అబౌట్ 3800 డెప్త్లో ఉంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 3 kilometers డెప్త్లో ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో నేను కలుస్తాను దీనికి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు గుడ్ బై.